వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు బనానా స్పాంజీ కేక్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ కేక్కి ఎగ్స్ కానీ మైదా కానీ అవెన్ కానీ ఏం అవసరం లేదండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనము కుక్కర్లో కానీ లేదంటే ఒక బోగండిలో కానీ చాలా ఈజీగా బనానా స్పాంజీ కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడన్నా కేక్ అడిగినప్పుడు లేదంటే బర్త్డే కూడా మనం ఈ విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు అన్నట్టు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది, అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియోని ఫుల్గా చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ముందైతే ఇక్కడ 2 బనానాస్ తీసుకున్నాను. నేను ఇక్కడ చక్కెర కేళి అంటారు కదా, అవి తీసుకున్నానండి. ఈ విధంగా 2 బనానా తీసుకొని వీటిపైన తొక్కని పీల్ చేసుకోవాలి. పైన తొక్కని తీసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్నగా ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం. ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ అంటారు కదా, అది తీసుకొని అందులోకి 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. బనానా వేసుకుంటున్నాం కాబట్టి నేను కొద్దిగా పంచదార క్వాంటిటీ తగ్గించుకున్నానండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న బనానా కూడా వేసుకొని 1/2 కప్పు పెరుగు, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 కప్పు అన్నట్టు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఈ విధంగా బాగా బ్లెండ్ చేసుకొని మిక్సీ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి ఎసెన్స్ వేస్తున్నానండి. నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నా, లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఈ విధంగా ఒకే డైరెక్షన్లో బాగా ఒక 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు పైన గార్నిష్ కోసం అనేసి బాదం పప్పులు అలాగే కిస్మిస్లు అయితే కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర చాక్లెట్ ఉంటాయి కదా, అవి వేసుకున్నా కూడా సరిపోతుంది. చాక్లెట్స్ ఉంటాయి కదా, వీటిని ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని దీనికి మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలి. 1 టీ స్పూన్ పొడి పిండి వేసుకోవాలి. మైదా అయినా పర్లేదు, గోధుమ పిండి అయినా పర్లేదు, ఏదైనా వేసుకొని ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలన్నట్టు. ఈ విధంగా డస్టింగ్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని కేక్ టిన్లోకి మొత్తం వేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా 2-3 సార్లు ట్యాప్ చేసుకున్నామంటే మొత్తం ఈవెన్గా సెట్ అయిపోతుంది. మనం సన్నగా కట్ చేసుకున్న ఈ పప్పులని పైనుంచి వేసుకొని ఇప్పుడు ప్రీ హీట్కి పెట్టుకున్న ఈ బోగండిలో అయితే సెట్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని పెట్టుకొని పైన క్లోజ్ చేసుకొని పైన కొద్దిగా బాగా వెయిట్ ఉన్నది పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని నేను ఇక్కడ 30 మినిట్స్ కుక్ చేసుకున్నానండి. 25 to 30 మినిట్స్ కల్లా ఈ విధంగా కేక్ అనేది బేక్ అయిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం అనేది తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా టూత్ పిక్ కానీ నైఫ్ కానీ కుచ్చి చూస్తే అసలు ఏం అంటుకోదు, కొద్దిగా లైట్గా అంటుకుంటుంది. నేను పూర్తిగా చల్లారిన తర్వాత తీసేసుకున్నాక ఇంకా అసలు ఏం అంటుకోలేదు అన్నట్టు. ఈ విధంగా సైడ్లు కూడా మొత్తం ఇడిచింది అన్నట్టు. అప్పుడే చూడండి చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది కేక్ అయితే. మనకి అవెన్ లేకుండా, ఎగ్స్ లేకుండా, మైదా పిండి వాడకుండా చాలా ఈజీగా హెల్తీగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బనానా స్పాంజీ కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి, స్పాంజీగా. చూడండి, మీరే చూస్తున్నారు. ఇలా మనం ఎప్పుడే కానీ కేక్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ప్రెస్ చేస్తే మళ్ళీ అదే పొజిషన్కి వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు, లోపల పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మా వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. చూడండి, ఈ విధంగా హెల్తీగా ఇంట్లోనే మనము ప్రిపేర్ చేసి పెట్టొచ్చు పిల్లలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.